ఈ లోకానికి వచ్చాడండి. మనము పాపంలో ఉంటే పరలోకానికి చేరుకోలేమండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయనలాగే మనం ఈ భూమి మీద పరిశుద్ధంగా నిర్దోషిగా బ్రతికితేనే ఆ స్వర్గానికి మోక్షానికి చేరుతామండి. కనుక ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే ఆ నిజ దేవుణ్ణి తెలుసుకోవాలండి. యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించగలిగితే నీ పాపాలు క్షమించబడతాయండి. ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి 3వ దినాన్ని లేచాడండి. తర్వాత ఒక మాట చెప్పాడు, నేనే సత్యం, నేనే మార్గం, పరలోకానికి మోక్షానికి నేనే మార్గం అని చెప్పాడండి. యేసుక్రీస్తు గారిని నువ్వు విశ్వసించగలిగితే నీ పాపం నుంచి నీ శాపం నుంచి విముక్తి కలుగుతారండి. నీ పాపాలన్నీ క్షమించబడతాయండి. ఆయన కానీ నువ్వు విశ్వసించగలిగితే నమ్ముకుంటే కానీ పరలోకానికి చేరుకుంటామండి. ఇదే అనుకూలమైన సమయం అండి. రేపు ఉంటానని మనం చెప్పలేము. రోజు రోజుకి వార్తా పత్రికలో చూస్తుంటే ఎన్నో ఘోరాలు, ఎన్నో ప్రమాదాలు. ఇప్పుడు రోడ్డు మీద బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తామో మనిషి చెప్పలేమండి. ఎప్పుడు గుండె ఆగిపోతుందో, ఎప్పుడు గుండె చప్పుడు ఆగిపోతుందో మనిషికి తెలియదండి. చిన్న చూది నుంచి పెద్ద వస్తువు వరకు గ్యారంటీ ఉంటుందండి. ప్రతి వస్తువు షాప్ దగ్గర వెళ్తే గ్యారంటీ ఇస్తారు, కొన్ని నెలల వరకు లేదా కొన్ని సంవత్సరాల వరకు. కానీ మనిషి మాత్రం ఇప్పుడు గ్యారంటీ లేని జీవితానికి వచ్చామండి. రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. మనిషి జీవితం చాలా స్వల్పమైందండి. నువ్వు బ్రతుకున్నప్పుడే ఆ దేవుని తెలుసుకొని ఆ పరలోకాన్ని చేరాలండి మనము. కనుక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. కనుక నువ్వు యేసుక్రీస్తు విశ్వసించి బాప్తిసం పొంది మీరు రక్షించబడితే మీ పాపాలన్నీ తొలగించబడతాయి. ఇదే రక్షణ దినం. కనుక మీరందరూ మారు మనసు పొందుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మందిరం ఉంటే వెళ్ళండి, యేసుక్రీస్తు కొరకు తెలుసుకోండి, ఆయన కొరకు బ్రతికి మీరందరూ పరలోకాన్ని చేరుకుంటారని ఇంటితో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.